championship. హలో అండి, ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫిగర్స్ ఇన్ స్పోర్ట్స్ కరీం అబ్దుల్ జబార్ గురించి డిస్కస్ చేసుకుందాం. తను అమెరికా ఒక ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్. మనం ఇండియాలో భారత్ రత్న ఇస్తున్నట్టు యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడమ్ అని ఇస్తున్నారు. దాన్ని రిసిపియంట్. అట్లాగే 40 సంవత్సరాల పాటు హైయెస్ట్ పాయింట్స్ చేసిన బాస్కెట్బాల్ ప్లేయర్గా తను నిలిచారు. తర్వాత 2023లో లెబ్రాన్ జేమ్స్ దాన్ని అధిగమించారు. దాంతోపాటు 6 times మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు కూడా తన సొంతం. ఇట్లాంటి కరీం జబ్బర్స్ ద స్పోర్ట్స్ మ్యాన్ అథ్లెటిక్ జీవితంలో 2 సార్లు క్యాన్సర్తో తను బాధపడ్డారు. మొదటిది క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అని 2008వ సంవత్సరంలో తనకు వచ్చింది. అది డయాగ్నోస్ అయిన తర్వాత లక్కీగా ఈ జబ్బుకి ఒక టాబ్లెట్ ఉంది, దాన్నే ఇమాటినిబ్ అంటారు. ఆ టాబ్లెట్ వేసుకుంటూ తను ఆ జబ్బుని జయించారు. ఇప్పటికీ ఆ టాబ్లెట్ తను కంటిన్యూ చేస్తుంటారు. రెండోసారి మళ్ళీ ప్రాస్టేట్ కి సంబంధించిన క్యాన్సర్ తనకి వచ్చింది. ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ ని కూడా తను సర్జరీ అండర్గో అయ్యి హార్మోన్ టాబ్లెట్స్ తో ఇప్పటికీ నార్మల్ లైఫ్ లో ఉంటున్నారు. ప్రస్తుతానికి కూడా ఎంతో మంది బాస్కెట్బాల్ ప్లేయర్స్ కి మోటివేట్ ఇస్తూ, అట్లాగే తను బాస్కెట్బాల్ ఒక కమెంటరీలో పార్టిసిపేట్ చేస్తూ, అట్లాగే క్యాన్సర్ ని ఎట్లా మనం ముందు స్టేజ్ లో గుర్తించాలి అనే దాని మీద కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనం గుర్తించండి ఏంటంటే, ఒకటి కాదు 2 క్యాన్సర్స్ ని కూడా మనం సక్సెస్ఫుల్ గా జయించవచ్చు. కరెక్ట్ ట్రీట్మెంట్ వాడాలి. అట్లాగే స్క్రీనింగ్, ప్రాస్టేట్ క్యాన్సర్ కి PSA టెస్ట్ అనేది చేస్తే మనకి ముందే క్యాన్సర్ ఉందా లేదా తెలుస్తుంది. ఈ విధంగా కాన్ఫిడెన్స్ తో, ప్రాపర్ సైంటిఫిక్ అడ్వైస్ తో ముందుకెళ్తే క్యాన్సర్ ని మనం సక్సెస్ఫుల్ గా జయించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.